శ్రీ గురుభ్యో నమ. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు. నాయన శిష్య, చితిలోన నరుడు పక్వాన్నత తిని కక్కి మరలా నాకు నేయతి సంశృతి విడిచి తిరిగిపోనునే. వితరణశాలిచ్చినట్టి విత్తమడిగేనే. సత్యవాది సత్యముడిగేనే. ప్రతిలేని గురుబోధ స్థితి చెందియరు కానీ, ప్రతిలేని గురుబోధ స్థితి చెందియరు కానీ, గతి సంగ్రహించాడు హృదికుధ్యుడిచ్చిన విత్తమడిగేనే. సత్యవాది సత్యముడిగేనే. ఓ శిష్యుడా, ప్రపంచమునందు మానవుడు షడ్రసయుక్తముగు పంచభక్ష పరమాన్నములు కడుపు నిండా భుజించి కక్కి ఆ కక్కిన దానిని మరలాతడు భుజింపనట్లును, తీవ్ర వైరాగ్యముతో సంసారమును సంపూర్ణముగా పరిత్యజించిన యతీశ్వరుడు మరల ఆ సంసారమును గ్రహించనట్లును, వితరణశాలియగు ధర్మదాత తాను దానమిచ్చిన ధనమును తిరిగి తనకు ఇవ్వమని అడుగనట్లును, సత్యమునే మాట్లాడువాడు తనకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అతడు సత్యమును విడవనట్లును, ఈ అచల గురుబోధతో సమానమైనది ఏ బోధయూ లేదు. అటులనే స్వతసిద్ధముగా నిండియున్న బట్టబయలను మూలములేని ఎరుకను వస్తు నిశ్చయముగా అచల గురువు ద్వారా తెలుసుకొని మూలములేని ఎరుకను విడిచిన శిష్యుడు మరలా ఎన్నంటికిని భ్రాంతిని పొందడనే భావము. నాయన శిష్య, ఈ ప్రపంచమునందు మానవుడు షడ్రసయుక్తమగు పంచభక్ష పరమాన్నములు కడుపు నిండా భుజించి ఆ భుజించిన అన్నమును మళ్ళీ కక్కి ఆ కక్కిన దానిని మరలా అతడు భుజింపనట్లును, మనం ఏదైతే షడ్రసోపితమగు పంచభక్ష పరమాన్నములు అంటే మనకు ఇష్టమైన ఆహారము మనము కడుపు నిండా తిని అది ఎంతో ఇష్టముతో కూడుకున్న ఆహారమైనప్పటికీ కూడా ఆ తీసుకున్న ఆహారాన్ని ఒకసారి మళ్ళీ బయటకి కక్కాము అంటే ఆ కక్కిన పదార్థాన్ని మనం ఏ విధంగానూ మళ్ళీ స్వీకరించము. ముందు మనం తీసుకునేటప్పుడు ఎంతో ఇష్టంగానే తీసుకుంటాము, ఎంతో ప్రీతితోటే ఆరగించటం జరుగుద్ది. కానీ అది మళ్ళీ కడుపులోకి వెళ్ళిన తర్వాత మరలా అది మనకు బయటకు కక్కాము అంటే ఆ పదార్థాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనం తీసుకోము.
అదేవిధంగా తీవ్ర వైరాగ్యముతో ఈ సంసారమును సంపూర్ణముగా పరిత్యజించిన యతీశ్వరుడు మరల ఆ సంసారమును గ్రహించనట్లును ఏదైతే ఈ జనన సంసారము అంటే మనం బహిర్గతంగా తీసుకున్నప్పుడు భార్య బిడ్డలు కుటుంబము అనే యొక్క విధానం మనకే గుర్తుకొచ్చుద్దన్నమాట. అసలు సంసారము అంటే ఈ జనించటము గతించటము అనేదే ఇక్కడ సంసారము అంటే పుట్టి చచ్చేదే ఇక్కడ సంసారము అంటే. ఇంకా సంకల్ప వికల్పాలు కూడా సంసారం అని కూడా అంటాం అన్నమాట. ఆ విధంగానే ఈ సంసారమయందు పూర్తి వైరాగ్యముతోటి అంటే పూర్తి విరక్తి భావముతోటి ఈ పుట్టటం ఎందుకు, ఈ మరణించటం ఎందుకు, ఈ పుట్టి చచ్చేదానికి ఎందుకు మనం ఇంత తహతహలాడాలి, ఎందుకు తాపత్రయపడాలి అని విసుగు చెంది ఆ సంసారం అనే ఈ తిరిగి మళ్ళీ పుట్టి చచ్చే యొక్క ప్రక్రియకు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది మనకు వద్దు, ఇది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో ఇది అవసరం ఏమున్నది అని దాని విచారణ సంపూర్తిగా విచారణ చేసి ఆ విచారణ తర్వాత దానితోటి విరక్తి భావముతోటి వైరాగ్యము కలిగిన ఏ మహనీయుడైతే ఉన్నాడో అటువంటి వాడు ఈ సంసారమును సంపూర్తిగా పుట్టి గతించేదాన్ని సంపూర్తిగా పరిత్యజించినవాడు ఏ విధంగా కూడా మళ్ళీ ఆ సంసారము మీద మళ్ళీ భ్రమ అనేది కలగనట్లును అంటే ఎలాంటి అనుమానము లేకుండా పూర్తిగా విచారణ చేసి దీంట్లో ఎలాంటి సత్యము లేదు అని నిర్ధారణ చేసుకొని ఇక దాని మీద సంపూర్ణమైన వైరాగ్యముతోటి విడిచిపెట్టిన వాడైతే మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ సంసారం మీద మక్కువ కానీ మళ్ళీ ఇష్టత కానీ అది కావాలని ఆ సంసారం మీద కోరిక కానీ ఏ విధంగా కూడా కలగదు. అదేవిధంగా ఈ సంసారాన్ని ఆ విధంగా పరిత్యజించిన వాడు ఎవరైతే ఉంటారో ఆ విధంగా మళ్ళీ ఒక్కసారి కాదనుకున్నాక మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మళ్ళీ కావాలి అనుకోని వాళ్ళు మళ్ళీ యతీశ్వరుడు మరలా ఈ సంసారమును గ్రహించనట్లును మళ్ళీ ఆ సంసారాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మళ్ళీ కావాలి అనుకోవడు. వితరణశాలియగు ధర్మదాత తాను దానమిచ్చిన ఎవరైతే ఒకరి మీద ప్రేమ అభిమానము కలిగిన ఏ మనస్సు కలిగిన వారైతే ఉండారో వాళ్ళు తనకు తోచిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో తన ఇష్టతతోటి కూడుకొని సంపూర్ణంగా దైవభావముతోటి అటువంటి ధర్మం చేసిన వాళ్ళు మరలా ఆ ధర్మాన్ని ఎప్పటికీ కూడా నేను ధర్మం చేశాను అని కానీ నేను ధర్మం చేసిన దాన్ని మరలా నాకు తిరిగి ఇవ్వముని అని అడగటం అనేది జరగదు. ఎందుకు అంటే ఆ ధర్మం అనేది దైవభావముతోటి కూడుకొని చేసిన ధర్మం కాబట్టి. దైవభావం అంటే ఎవరైతే తన హృదయములో ఏ
గురుస్వరూపమైతే ఉండి సకల కార్యకలాపాలకి సమస్తం మొత్తానికి కూడా పట్టబయలుగు ఆ పరిపూర్ణము యొక్క స్థితి నుంచే ఈ సకల కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న గుర్తెరిగిన వ్యక్తి ప్రతి ఒక్క శరీరములో కూడా ఆ ఎరుక యొక్క స్వభావం అనేది ఏమీ లేదు, ఉన్నది పరిపూర్ణమే అని ఆ పరిపూర్ణము యొక్క ఆధారంతో సకల శరీరాలలో సకల క్రియలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి అన్న సమదృష్టి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ తనలో ఉన్న దైవమే ఎదుటిలో ఉన్న దైవము కూడా ఒక స్వరూపమే అని భావించి అటువంటి దైవానికే ఏ దైవం ద్వారా తనకే ప్రాప్తమయ్యిందో ఆ ప్రాప్తమైంది మళ్ళీ ఆ దైవానికే అర్పించుతూ ఉన్నానని ఆ పద్ధతిలో దానం ఇచ్చిన మహనీయులు ఎవరైతే ధర్మశాలి ఉన్నాడో అటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దానం ఇచ్చానను కానీ నేను దానం ఇచ్చిన ధాన్యాన్ని మళ్ళీ 1-4 సార్లు దాన్ని చెప్పుకోవటం కానీ తర్వాత దానము నాకు మళ్ళీ తిరిగి ఇవ్వమని అడగటం కానీ జరగదు. అట్లా అటువంటి ధర్మదాత ఎవరైతే ఉండారో అటువంటి యొక్క ధర్మదాత ఇచ్చిన దానాన్ని మళ్ళీ తిరిగి అంటూ ఇవ్వమని అడగడు. ఇంకా సత్యాన్నే మాట్లాడువాడు తనకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా అతడు సత్యమును విడవనట్లు. సత్యము అంటే ఇక్కడ మనకి లోకములో అనేక రకాల ప్రవృత్తి కలిగిన మనుషులు మానవులు ఎంతమందో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భావం కలిగి ఉంటారన్నమాట. అయితే అందులో కొంతమంది సత్యాన్ని నమ్ముకొని సత్యము యొక్క జీవన విధానమే గడుపుతూ ఉంటారు కొంతమంది. అటువంటి సత్యాన్ని నమ్ముకొని ఆ సత్య మార్గాన ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సత్యాన్ని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ సత్యాన్నంటూ వాళ్ళు విడవరు. ఎందుకు అంటే అసలు ఏదైనా సరే మనము ఈ లోక వ్యవహారములో ఒకదాన్ని నిర్ణయించుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే దానికి వ్యతిరేకమైన యొక్క వాతావరణం అనేది అక్కడే తయారవుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కనిపించే ఈ దృశ్యరూపకం మొత్తం ఈ ప్రకృతి యొక్క స్వాభావికం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటితోటి ఎప్పుడూ కూడుకొని ఉండదు, ఎప్పుడూ కూడా ఇది ద్వంద్వంతో కూడుకొనే ఉంటుందన్నమాట. ఈ ద్వంద్వంతో కూడుకొని ఉండే యొక్క విధానాన్ని నేను సత్య మార్గాన్ని నడవాలి అనుకొని ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎదురొచ్చే అసత్యానికి సంబంధించిన విషయాలు అనేక రకాలుగా ఎదురొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకరికి ఒక రకమైన భావన, ఒక రకమైన విధానం వాళ్ళకే సత్యమని కానీ అనిపించితే అదే ఇంకొకరికి అది అసత్యమని అనిపించుద్ది. ఈ లోకములో ఒకరికి సత్యమైనది ఇంకొకరికి అసత్యంగా కనపడుతూ ఉంటుంది. ఒకరికి అసత్యమైనది ఇంకొకరికి అది సత్యంగా కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ లోకంలో ఈ వ్యతిరేకమైన భావాలు అనేక రకాలు ఉంటాయి అన్నమాట. అయితే సత్యాన్ని నమ్మిన యొక్క విధానము ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా తను ఆ సత్యాన్ని వదలడు. ఏ విధంగాను అంటే ధర్మరాజు, పాండవులలో ధర్మరాజుని మనం ఒక సత్యవంతుడిగా మనం ఇక్కడ మనకి చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం. ఎన్ని రకాల విపత్తులు వచ్చినప్పటికీ కూడా తను
సత్యాన్నే నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఆ విపత్తులు ఎన్నొచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా తన ధర్మం అనేది వదలనే వదలడు. అదేవిధంగా ఇక్కడ సత్యాన్ని నమ్ముకున్నవాడు ఎన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా తను ఆ సత్యాన్ని వదలనట్లు ఇక్కడ అచల గురుబోధతో సమానమైనది ఏ బోధయూ లేదు. అటులనే స్వతసిద్ధముగా నిండియున్న పట్టబయలను మూలములేని గుర్తెరిగే ఎరుకను వస్తు నిశ్చయముగా అచల గురువు ద్వారా తెలుసుకొని మూలము లేని ఎరుకను విడిచిన శిష్యుడు మరలా ఈ భ్రాంతి యందు ఎన్నడూ కూడా మళ్ళీ నిజము అని నమ్మడు. ఏ విధంగాను అంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తీసుకున్న ఆహారాన్ని మళ్ళీ మనం కక్కి మళ్ళీ దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని మనం భుజించము, అదేవిధంగా వైరాగ్యముతోటి ఈ సంసారం అనేది ఉత్తది అనే వైరాగ్యముతోటి వదిలిన ఏ వైరాగ్యపరుడైతే ఉంటాడో మళ్ళీ ఈ సంసారము జోలికి రాకుండా ఉండును. ఎవరైతే ఈ ధర్మం అనేది ఈ ధర్మదాత అనేది ధర్మం చేసిన తర్వాత మళ్ళీ ఆ ధర్మాన్ని మళ్ళీ నా ధర్మం చేశాను నాది నాకు ఇవ్వడు అని ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా సత్యాన్ని అనుసరించి సత్యమార్గాన ప్రయాణం చేసేవాడు లోకములో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా సత్యాన్ని వదలనట్లు ఈ అచల పరిపూర్ణము యొక్క బోధ గురుబోధ గురువు ద్వారా తెలుసుకొని ఈ మూలము లేని ఈ గుర్తెరిగే ఎరుకను లేదు అని వస్తు సహా సంపూర్తిగా విడచిన వాడెవడైతే ఉన్నాడో ఏ శిష్యుడు నాయన శిష్య, ఏ శిష్యుడైతే వస్తు సహా అటువంటి నిశ్చయముతోటి విడిచిన శిష్యుడు మరలా ఈ భ్రాంతిననేది ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ఎరుకనేది ఉన్నది అని ఎన్నటికీ కూడా మళ్ళా భ్రమంటూ చెందడు. ఓం తస్సత్.